బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనే బచ్చా పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ 5వ తరగతి విద్యార్థి పవన్ కళ్యాణ్ కొడతారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి తల్లిపైన విమర్శలు చేసిన వాళ్ళని పెట్టుకుంటున్నారు అన్నట్టుగా ఈ సిద్ధార్థరెడ్డి అనేవాడు విమర్శించాడు. ఇతను రాజకీయాల్లో ఒక బచ్చా రీల్స్ చేసుకుంటూ ఏదో రాజకీయ పార్టీల్లో హీరోలా ఫీల్ అవుతా ఉన్నావు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. జాగ్రత్త, జన సైనికుల జోలికి వస్తే నీ తాట తీస్తారు. ఇదే అన్నావు కదా, పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తారు, తొక్కు తీస్తారని అంటున్నావు కదా. ఇదే జన సైనికులు నీ తాట తీస్తారు. 2024 ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని తాట తీసి కూర్చోబెడతామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇతను ఒక శాఫ్ చైర్మన్ అంట. శాఫ్లో ఏ క్రీడలు ఉంటాయో తెలియదు. ఇతనికి రాష్ట్ర క్రీడా శాఖ మీద ఏమాత్రం పట్టు లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అధికారం కట్టబెట్టారు. అదేవిధంగా మీ పార్టీ విషయానికి వస్తే మీ విజయమ్మ గారిని నిండు శాసనసభలో విమర్శించినటువంటి బొత్స సత్యనారాయణ గారిని కానివ్వండి, జోగి రమేష్ గారికి కానివ్వండి, కన్నబాబు గారిని కానివ్వండి, ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు? మీకు సిగ్గు లేదా? మీ పార్టీలోకి ఏ విధంగా అటువంటి వ్యక్తులను మీరు తీసుకున్నారు? విజయమ్మ గారిని విమర్శించినటువంటి వ్యక్తులను అని చెప్పి మీ అన్న జగన్మోహన్ రెడ్డిని అడగపోయావా సిద్ధార్థరెడ్డి? మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారి మీద విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేస్తే నిజంగానే నీ తోలు తీసి వెండబెడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా లక్షల కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తులు, అన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తులు, ఫ్రాడ్ వ్యక్తులన్నీ కూడా మీ పార్టీలో ఉన్నారు. ఇదేంటన్నా మన పార్టీ నిండా దొంగలే ఉన్నారని చెప్పేసి మీ అన్నని అడగకపోయావా? అటువంటి వ్యాఖ్యలు ఏవి కూడా మీ అన్నను అడగవు. ఖాళీగా ఉంది కదా అని చెప్పి ప్రతివాడు మైకి ముందుకు రావటం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం. నీ స్థాయి ఏంటి? పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చెప్తే నేను చెగువేరా గురించి, లెనిన్ గురించి తెలుసుకున్నాను, చదువుకున్నానని చెప్తున్నా ఉన్నావు. అదే 5వ తరగతి విద్యార్థులకి గాంధీ ఎవరో తెలుసు, నెహ్రూ గారు ఎవరో తెలుసు, చెగువేరా ఎవరో తెలుసు, లెనిన్ ఎవరో తెలుసు. కనీసం 5వ తరగతి విద్యార్థికి ఉన్నటువంటి జ్ఞానం కూడా నీకు లేదని చెప్పి నీ వ్యాఖ్యలను బట్టి ఈరోజు అర్థమవుతా ఉంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కనుక జన సైనికుల చేతిలో నీకు తాట తీయటం ఖాయం. ఎక్కడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీవు విమర్శలు చేసే ముందు ఆకి చూసి స్పందించాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇదేమి రీల్స్ కాదు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. విచ్చలవిడిగా మాట్లాడకు. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేసే ముందు మీ నాయకుడు చేయలేదన్నావు. 5వ తరగతి పిల్లలు చదువుకునే వారి ముందు కూడా మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాల గురించి, మూడి పిల్లల గురించి మాట్లాడుతున్నావు. ఆ రోజు విమర్శించలేకపోయావే, మీ నాయకుడిని అడగలేకపోయావే. ఏందన్నా మనం చిన్నపిల్లల జోలికి, ఆడవాళ్ళ జోలికి వెళ్ళము, అలాంటి వ్యక్తిగత విమర్శలు మనకి ఎందుకని చెప్పి మీ నాయకుడిని నువ్వు ఎందుకు అడగలేదని చెప్పి ఈ సందర్భంగా నిన్ను అడుగుతా ఉన్నాం.